హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పచ్చడి అనుకుంటున్నారా? ఉసిరికాయ పచ్చడి. సీజనల్లో దొరికే ఈ ఉసిరికాయలు తప్పకుండా పచ్చడి పెట్టి ఈ ఉసిరికాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం పొందాల్సిందే. ఉసిరికాయలు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలు కోసుకోవాలి. చిన్న చిన్న కాయలు అయితే కాయ పలంగానే పెట్టేసుకోవచ్చు. ఇవి కాయలు పెద్దగా ఉన్నాయి, అందుకనే ముక్కలు కోసి పెడుతున్నాను. కేజీ కాయలకి అర కేజీ నూనె పోసుకొని ఇలా వేయించుకోవాలి. 3 ట్రిప్పుల కింద వేయించాను నేనైతే. ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా. ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ముక్కలు చల్లారకుండా పచ్చడి పెడితే ఎక్కువ నిల్వ ఉండదు, అందుకని బాగా చల్లారి పెట్టిన తర్వాతే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి. కేజీ ఉసిరికాయలకి 150 గ్రాముల చింతపండు గుజ్జు తీసి ఉడకబెట్టి చల్లారి పెట్టాలి. ఈ చింతపండు గుజ్జు చల్లారేలోపు మనం తాలింపు వేసుకుందాం. తాలింపుకు కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, లైట్గా దంచుకున్న వెల్లుల్లి రేకలు వేసుకుని బాగా వేయించుకోవాలి. నేను కరివేపాకు అవాయిడ్ చేశాను, కావాలితే కరివేపాకు వేసుకోవచ్చు. ఈ తాలింపు బాగా చల్లారిన తర్వాత ఈ కప్పుతో 2 కప్పుల కారం, 3/4 కప్పు సాల్ట్ పడుతుంది. నేను వేసింది సరిపోలేదు, మళ్ళీ వేశాను. కొద్దిగా పసుపు, 3 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు బాగా దోరగా వేయించుకొని చల్లారపెట్టి పొడి చేసుకొని ఆ పొడి వేసుకోవాలి. ఉడకబెట్టి చల్లారపెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత వేయించి చల్లారపెట్టిన ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. సీజనల్లో దొరికే ఈ ఉసిరికాయలు జుట్టు పెరుగుదలకి, జుట్టు నల్లగా అవ్వడానికి, మనం ఆరోగ్యంగా మంచిగా ఉండడానికి, శీతాకాలంలో వచ్చే చిన్న చిన్న అనారోగ్యాల బారి నుండి పడకుండా కాపాడడానికి, బాడీ స్ట్రాంగ్గా మంచిగా ఉండడానికి, జ్ఞాపశక్తి పెరుగుదలకు ఈ ఉసిరికాయలు బాగా ఉపయోగపడతాయి. ఈ ఉసిరికాయ వల్ల ఇంకా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పచ్చళ్ళు ప్రిపేర్ చేసిన తర్వాత దాంట్లోనే రైస్ కలుపుకుని తినే అలవాటు మీకుందా? నేనైతే తప్పకుండా తింటాను, చాలా టేస్ట్గా ఉంటుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది.